కాంగ్రెస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోంది. హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోద హాస్పిటల్ వైద్యులు. అయితే 45 నిమిషాల పాటుగా గుండె ఆగిపోవడంతో మెదడుకి ఆక్సిజన్ మరియు బ్లడ్ సప్లై పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడే చాలా కీలకమైనటువంటి ఒక సంఘటన జరిగింది. 45 నిమిషాలు బ్రెయిన్ కంప్లీట్గా ఆక్సిజన్ బ్లడ్ సప్లై లేదు అని అంటే బ్రెయిన్ కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టుగానే భావించారు. సో ఎంఆర్ఐ ఈఈజీ నివేదికలో కూడా మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. చికిత్సకు సంబంధించి ఇప్పుడు ఆయన ఎటువంటి విధంగా కూడా స్పందించడం లేదు అని చెప్తున్నారు వైద్యులు. ప్రత్యేక కెమెరాలు ఉంచి అమెరికా వైద్యుల సాయంతో కూడా చికిత్స అందిస్తున్నారట. ఇక పెద్ది కోలుకుంటాడని ఎలాంటి హామీ ఇవ్వడం లేదు అమెరికా వైద్యులు కూడా. ఇలాంటి స్థితి నుంచి పేషెంట్ బతకడం కష్టమే అంటున్నారు వైద్యులు. వెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలిపిన జీవితకాలం కోమాలోనే ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓ 45 నిమిషాల పాటు కంప్లీట్గా తన బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేదు, ఆక్సిజన్ సప్లై లేదు. మన బాడీలో ప్రతి కదలికలకి మనం ఒకరోజు ఇప్పుడు నేను వార్త చెప్తున్నానంటే కూడా నా మౌత్కి మెసేజ్ పాస్ చేసేది బ్రెయిన్ నుంచే. సో ప్రతిదీ బ్రెయిన్ ఆపరేషన్స్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఓ 45 నిమిషాల పాటు కంప్లీట్గా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిందని అంటే పరిస్థితి ఎలా ఉంది? ఆక్సిజన్ సప్లై లేదు, బ్లడ్ సప్లై లేదు. సో ప్రతిదీ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో లైఫ్ సెంటర్ దగ్గరే అంటే కంప్లీట్ మెషినరీతో నడుస్తోంది. హార్ట్ బెడ్ పంపింగ్ నుంచి మొదలుకుంటే ఆయన రెస్పిరేటరీ సిస్టమ్ వరకు కంప్లీట్గా అంటే ఒక బ్రెయిన్ మినహా కోమాలో వెళ్ళిపోయాడని కన్ఫామ్, అది కోమాలో ఉన్నాడు. మిగిలినటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా కంప్లీట్గా బ్లడ్ పంపింగ్ నుంచి రెస్పిరేటరీ మొత్తం కూడా లైఫ్ కేర్ సెంటర్లోనే నడుస్తూ ఉన్నాయి. లైఫ్ సపోర్ట్తో నడుస్తూ ఉన్నాయి, మెషిన్ సపోర్ట్తో నడుస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఈ మెషిన్ తీసిన తర్వాత బ్రెయిన్ తనంతట తాను రియాక్ట్ అయిపోయి ఈ ఆర్గాన్స్కి కూడా మెసేజ్ పంపిస్తే టెక్నికల్గా వాళ్ళు వైద్యుల లెక్కల ప్రకారంగా ఆర్గాన్స్ కూడా ఆ మెసేజ్ వెళ్తే అప్పుడు ఇవన్నీ సక్రమంగా పనిచేయడం మొదలు పెడతాయి. అంతవరకు డెఫినెట్గా కొంత ఇబ్బందికర పరిస్థితి మెషిన్స్ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఒక వ్యక్తి బ్రతకడం చాలా కష్టమని చెప్తున్నారు అమెరికా నుంచి పర్యవేక్షిస్తున్నటువంటి వైద్యులు. దీంతో పాటుగా ఒకవేళ ఆయన సేఫ్గా ఉన్నా, అన్ని రకాలుగా ఆర్గాన్స్ పనిచేస్తున్నా, అన్నీ ఉన్నా కూడా కోమాలో నుంచి బయటకు రావడం కష్టమే. కోమాలో అట్లాగే ఉండిపోతారు. ఆయన కంప్లీట్గా బెడ్కే పరిమితం అవుతారు తప్ప పెద్దగా మునుపట్లాగా ఉండకపోవచ్చు అనేది వైద్యులు చెప్తున్నమాట. సో ఇప్పుడు మరోసారి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రేపు 72 hours అవుతుంది. ఆ 72 గంటల తర్వాత మరోసారి ఆయనని ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత, సిటీ స్కాన్లు చేసిన తర్వాత, బ్రెయిన్ ఆపరేషన్ గమనించిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తామంటున్నారు. సో ప్రస్తుతానికి పెద్ది ఆరోగ్య పరిస్థితి అంతకంతకు క్షీణిస్తోంది, మరింత క్రిటికల్గా మారుతోంది, మరింతగా ఇబ్బందికరంగా మారుతోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలాగైనా సరే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అండ్ కార్యకర్తల అభిమానులు మొత్తం కూడా సేఫ్గా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఆర్టీవీ కూడా అదే ఆశిస్తోంది. ఆయన తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలి, సేఫ్గా మళ్ళీ అక్కడ ఆయన మళ్ళీ తన ప్రయాణాన్ని ప్రజల్లో కొనసాగించాలని ఆశిద్దాం. సో ప్రస్తుతానికి ఆయన హెల్త్ బులెటిన్ విడుదలైనప్పటి నుంచి మరింత ఆసక్తి రేపుతోంది. ఆయన హెల్త్ బులెటిన్ పైన మనం మరింత లోతుగా విశ్లేషించినప్పుడు, చూసినప్పుడు ఇంకా ఆందోళన కలిగిస్తోంది. ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి పైన అనేక అనుమానాలు, అనేక రకమైన సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సో మరి పెద్ది సుదర్శన్ రెడ్డి డైరెక్ట్గా ఆయన ఉన్నటువంటి ఐసీయూలో కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసి డైరెక్ట్లీ సర్వేలెన్స్ టు యూఎస్ డాక్టర్స్, కొంతమంది యూఎస్ కార్డియో స్పెషలిస్టులు, న్యూరాలజిస్టులు వాళ్ళ సలహా సూచనతోనే ఆయనకి వైద్యాన్ని అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు, పల్స్ రేట్ చూస్తున్నారు, ఆక్సిజన్ చూస్తున్నారు, ఆ తర్వాత బ్రెయిన్ రియాక్ట్ అవుతుందో గమనిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ని యూఎస్కి ఉన్నటువంటి కొంతమంది కార్డియాలజిస్ట్ డాక్టర్లకు పంపిస్తూ ఉన్నారు. అంటే చాలా పెద్ద మొత్తంలో ఎక్స్పర్ట్ డాక్టర్ల చేత వైద్యం అందుతున్నప్పుడు, వైద్యం ఇన్ ద సెన్స్ ఇప్పటివరకు ఒక లైఫ్ సపోర్ట్తోనే ఉన్నారు. అంతగా చికిత్స అంటే లైఫ్ సపోర్ట్ మినహా ఇప్పుడు ఇంతవరకు ఆయన చికిత్స తీసుకోవాలి, చికిత్స ఎఫెక్టివ్గా ఇవ్వాలన్నా కూడా కొంత ఆయన ఇండివిజువల్గా రియాక్ట్ అయితే తప్ప ఆ రియాక్షన్ దొరకదు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధిస్తారు. సో మధు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఇంతకింతకు క్షీణిస్తోంది, ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉంది, లైఫ్ సపోర్ట్తో ఉన్నారు, అమెరికా వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో 72 గంటల తర్వాత ఒక అప్డేట్ వస్తుందని చెప్తూ ఉన్నారు. ఏదో ఒక ఆపరేషన్ అయిపోయేదో కదలిక వస్తే మేము ఫర్దర్గా మూవ్ అవుతామని డాక్టర్లు చెప్తున్నారు. సో గంటకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగానే ఉంది. సిచ్యువేషన్ ఏంటి?
అంటే నిజంగా మెయిన్ ఆయనకు సంబంధించి ఎప్పుడైతే స్ట్రోక్ గురయ్యారో అక్కడ నుంచి రోహిణి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ గ్రీన్ వే లో తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ వరకు మొత్తం మానిటరింగ్ చేస్తా ఉన్నారు, మొత్తం అసెస్మెంట్ చేశారు ఆ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది. విదేశాలకు సంబంధించిన వైద్యులతో కూడా ఇవన్నీ షేర్ చేసుకున్నారు. ఎప్పుడు ఆయనకు ఎలాంటి స్కాన్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో. ఎందుకంటే 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత పల్స్ రేటు నమోదు కావడం, లైఫ్ సపోర్ట్ తో హైదరాబాద్ తరలించిన తర్వాత ట్రీట్మెంట్ అందుతుంది. 48 గంటలు దాటిపోయింది హైదరాబాద్ ఆసుపత్రిలో కూడా చేరిన తర్వాత. కాబట్టి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది విదేశీ వైద్యుల సహాయాన్ని కూడా తీసుకున్నారు. అత్యాధునికమైనటువంటి సహాయం ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో. సాధారణంగా యాక్సిడెంట్ జరిగితేనో, ఇంకేదైనా ప్రమాదం జరిగితేనో, ఇంకేదైనా షాక్ గురైతేనో ఇట్లాంటి విషయాలలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ పల్స్ రేట్ నమోదైంది అని డాక్టర్లు చెప్తా ఉన్నారు కాబట్టి దీని తర్వాత ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఎంఆర్ఐ స్కాన్, తర్వాత సిటీ స్కాన్ చేశారు. దీని తర్వాత ఇంతవరకు బ్రెయిన్ యాక్టివిటీ 0 నమోదు కావడం పైన కూడా ఆందోళన చెందారు వైద్యులు. ఇది చాలా రేర్ కేసు. ఇట్లాంటి విషయాల్లో పల్స్ నమోదు కావడము, లైఫ్ సపోర్ట్ తో రన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో రోజు రోజుకి ఈ ఆయనకు సంబంధించినటువంటి ఈ గంటలు ఇన్ని రోజులు గడిచినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ బాడీలో లేకపోవడం, కదలిక కూడా లేకపోవడం, ఇంత అప్లికేషన్ కి ఇంత ట్రీట్మెంట్ కి ఏ మాత్రం సహకరించినటువంటి సిచ్యువేషన్. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ లో చాలా క్లారిటీగా తేలింది ఏంటంటే బ్రెయిన్ కి సంబంధించిన న్యూరాన్స్ పూర్తి స్థాయిలో కదలిక లేకపోవడం, ఏ మాత్రం స్పందన లేకపోవడం అనేటువంటిది. ఇప్పుడు గుండె, ఊపిరితిత్తులు, తర్వాత కిడ్నీలు ఫంక్షనింగ్ చూపిస్తున్నప్పుడు కూడా కేవలం లైఫ్ సపోర్ట్ తోటి మాత్రమే చూపిస్తుంది. దాంట్లో సెలైన్ నడవడం ఒకటి. ఓవరాల్ గా ఆ లైఫ్ సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 45 నిమిషాలు సిపిఆర్ చేస్తున్నటువంటి సమయంలో బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ న్యూరాన్స్ కి ఆగిపోవడంతో పక్కనే మేజర్ డ్యామేజ్ జరిగింది అనేటువంటిది. మేజర్ గా మెదడు నుంచే సంకేతాలు అందుతాయి బాడీకి, అక్కడి నుంచి సంకేతాలు లేనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా లైఫ్ సపోర్ట్ తో ఎన్ని రోజులైనా అట్లాగే కంటిన్యూ చేయొచ్చు ట్రీట్మెంట్. కానీ వన్స్ లైఫ్ సపోర్ట్ తీయాలి అంటే మెదడులో కదలిక రావాలి, కనీసం ఆయన కళ్ళు తెరిచి చూడగలగాలి. లైఫ్ సపోర్ట్ లేకుండా కూడా కనీసం మనుషులను గుర్తుపట్టడమో, చిన్న మూవ్మెంట్స్ స్టార్ట్ కావడమో, బాడీ సహకరించడమో జరగాలి. అట్లాంటి మూవ్మెంట్ ఏం జరగట్లేదు. 48 గంటలు దాటిపోయినా కూడా క్రూషియల్ కండిషన్ లోకి, ఇంకా అత్యంత క్రూషియల్ కండిషన్ లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం చేజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అత్యాధునికమైనటువంటి చికిత్స అందించాలి, ఖర్చుకు వెనకాడొద్దని చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్, బ్రెయిన్ కండిషన్ కరెక్ట్ లేదు, కోమాలో ఉన్నారు, ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. రేపు మళ్ళీ ఒకసారి సిటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్ చేస్తామనేటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అది కూడా రేపు సిచ్యువేషన్ బట్టి ఈ రాత్రంతా గడిస్తే రేపటి వరకు ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఈ రాత్రి ట్రీట్మెంట్ కి మళ్ళీ బాగా ఏమైనా సహకరిస్తుందో, ఇంప్రూవ్మెంట్ ఉంటుందా చూసిన తర్వాత ఈ రోజు ఎంఆర్ఐ సిటీ స్కాన్ లో అయితే బ్రెయిన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎలాంటి కదలికలు లేకుండా 0 యాక్టివిటీ కనిపించడం అనేటువంటి దాదాపు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం చేజారిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. చాలా మంది అయితే ఆయనను మంచిగా కావాలని కోరుకుంటున్నారు, ఆయన తిరిగి వస్తే బాగుంటుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాత్రం వైద్యులు చెప్తున్న సూచనల ప్రకారం, వస్తున్నటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం మాత్రం ఆ రకంగా కనిపించట్లేదు. ఒకవేళ ఇలాగే కంటిన్యూ కావాలంటే లైఫ్ లాంగ్ ఆయనను ఇలాగే లైఫ్ సపోర్ట్ తోటి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి కండిషన్లలో కుటుంబ సభ్యులతో మాట్లాడతారు, పార్టీ నాయకులు ఎవరైనా పెద్దలు ఇన్వాల్వ్ అవుతే వాళ్ళతో మాట్లాడతారు, తర్వాత డాక్టర్లు డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ లో ఇట్లా సేమ్ యాక్సిడ్ స్ట్రోక్ కాకుండా కొన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్ లో అట్లాంటి వారికి 1-2 నెలలు కూడా లైఫ్ సపోర్ట్ తో కొనసాగించినటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏదో ఒక సందర్భంలో డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడు అనేటువంటి ఒక భరోసా మాత్రం కుటుంబ సభ్యుల్లో, తర్వాత పార్టీ నాయకులు కొంతమంది లోపల ఉన్న మాత్రం డాక్టర్లు మాత్రం ఎలాంటి కదలికలు లేకపోవడం, బ్రెయిన్ యాక్టివిటీ లేకపోవడంతో కాస్త వాళ్ళు దీనిపైన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులతో మేబీ రేపు డిస్కషన్ చేసిన తర్వాత మరొకసారి ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మాత్రం అంతకంతకు క్షీణిస్తోంది. లైఫ్ సపోర్ట్తోనే ఆయన ప్రస్తుతానికి బెడ్ పై అలా ఉండిపోయారు. సో ఆర్గన్స్ రియాక్ట్ అవ్వడం లేదు. బ్రెయిన్ ముందుగా 45 minutes బ్రెయిన్కి మొదట ఆయనకు ఆక్సిజన్ వచ్చినప్పుడు 9 సార్లు సిపిఆర్ చేశారు. కాబట్టి 45 నిమిషాల పాటుగా బ్రెయిన్ కంప్లీట్గా బ్లడ్ సప్లై లేదు, ఆక్సిజన్ సప్లై లేదు. సో బ్రెయిన్ మొత్తం కూడా
ఒక రకంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది, కోమాలో ఉన్నారు ప్రస్తుతానికి ఆయన. సో ఇంట్రెస్టింగ్గా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్క నిమిషంలో మీకు కంక్లూడ్ చేస్తాను. సో ఒక ఇన్స్పైరింగ్ జర్నీ ఆయనది. తెలంగాణ వస్తే కానీ పెళ్లి చేసుకొని అన్నారు ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ మధ్యలో వీడియో కూడా సర్క్యులేట్ అవుతోంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి తన అన్న నేను చాలా గౌరవంగా మాట్లాడతాను, మీకు నమస్కారం కూడా పెట్టడానికి చాలామంది అవహేళన చేస్తున్నారు, ఉద్యమ సమయంలో పోలీసు కొడితే నా కన్ను దెబ్బతినదన్న, కన్ను కనిపించదన్న నాకు అని ఒప్పేసుకున్నారు ఆయన. డెఫినెట్గా ఆయన ఒక ఎదిగిన తీరు, చిన్న చిన్న స్థాయి నుంచి అంటే స్థానిక నాయకత్వం నుంచి మొదలుకుంటే కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో కేసీఆర్ వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు అత్యంత ఇష్టపడేది, ఇన్స్పైరింగ్గా ఉండేది అని అంటే కేసీఆర్ కూడా నమ్మేటువంటి వ్యక్తి ఎక్కువగా అని అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆ స్థాయిలో ఆయన కేసీఆర్ మనలో కూడా చొరగొన్నారు. సో ప్రస్తుతానికి రేపు మళ్ళీ వైద్యులు పరీక్ష నిర్వహిస్తారు. మరి రేపు ఏ రకంగా నిర్ధారిస్తారో ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.